హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 72. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఎటో ఆలోచిస్తూ ఏమరపాటుగా కాలు స్లిప్ అయి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది సిరి. డీప్ గా ఉన్న ప్లేస్ లో పడిపోవడంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ హెల్ప్ హెల్ప్ అని దేవుని చూస్తూ అంటుంది. నిత్య మీకు స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ట్రై చేయండి అంటాడు దేవ్. నో, నాకు వాటర్ ఫియర్ ఉంది, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరుస్తూ మునుగుతుంది. వెంటనే దేవ్ దూకుతాడు వాటర్లోకి. ఆమెను పట్టుకొని దగ్గరికి తీసుకొని, వాటర్ ఫియర్ ఉన్నవాళ్ళు వాటర్ చుట్టుపక్కలకి రారు. స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతారు ధైర్యంగా అంటాడు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. తను తనని ఎక్కడ వదిలేస్తాడో అని అతని మెడ చుట్టూ చేతి వేసి గట్టిగా పట్టుకున్న సిరి అతని మాట విని నిజమా అంటుంది భయంగా. అవును, మిమ్మల్ని వదిలేశాను ఇప్పుడు. ఒక్కసారి నేను చెప్పినట్లు స్విమ్మింగ్ చేసి చూడండి. మీరు స్విమ్మింగ్ చేయగలిగితే మీ ఫాస్ట్లో మీకు స్విమ్మింగ్ వచ్చు అని ప్రూవ్ అవుతుంది. ఒకవేళ రాకపోతే నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను. ఆదిల్ చెప్పిన విషయం కూడా నిజమవుతుంది. మీకు నిజంగానే వాటర్ ఫియర్ ఉందని మరి ప్రూవ్ చేసుకుంటారా అని అడిగాడు దేవ్. భయంగా చూస్తుంది దేవ్ని సిరి. కమాన్ నిత్య, మీ గురించి మీరు తెలుసుకోవాలి కదా. మీ గతంలో ఏముందో తెలుసుకోరా? వద్దండే చెప్పండి, బయటికి తీసుకెళ్ళిపోతాను అంటాడు దేవ్. నో, నేను ట్రై చేస్తాను. మరొకసారి స్విమ్మింగ్ పూల్లో దిగగలనో లేదు. మీరు నన్ను వదిలేయరు కదా. ఒకవేళ నాకు స్విమ్మింగ్ రాకపోతే అని అడుగుతుంది సిరి. నో, అసలు వదలను అంటాడు సీరియస్గా దేవ్ సిరిని చూస్తూ. నెమ్మదిగా చెయ్యి వదులుతూ ఇలా చేయండి అని దేవ్ అనగానే కొంచెం కొంచెం కాళ్ళు చేతులు వాటర్లో ఆడిస్తూ తనకి తెలియకుండానే ఆమె బాడీలోని మూమెంట్స్ వచ్చి స్విమ్మింగ్ చేయడం మొదలు పెడుతుంది సిరి. దేవుని వదిలి కొంచెం కొంచెం దూరం వెళ్తుంది. అలాగే లోతు ప్రాంతంలోకి కూడా ఈజీగా స్విమ్మింగ్ చేస్తూ చుట్టూ తిరుగుతుంది హ్యాపీగా. ఇక నవ్వుతూ, నాకు స్విమ్మింగ్ వచ్చండి, చూడండి నేను బాగా స్విమ్మింగ్ చేస్తున్నాను, సో నాకు స్విమ్మింగ్ వచ్చు కాన్ఫిడెంట్గా అంటూ చాలాసేపు స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది సిరి. వావ్, గ్రేట్ అని ఆమెని చూస్తూ ఉంటాడు దేవ్. హాఫ్ అన్ అవర్కి ఇక చాలు ప్రిన్సెస్, ఎంతసేపు వాటర్లో ఉంటారు? అలా ఉంటే కోల్డ్ చేస్తుంది, హెడేక్ వస్తుంది. మరొకసారి స్విమ్మింగ్ చేతురు కానీ ఇప్పుడు మాత్రం బయటికి రండి అంటాడు దేవ్. అయినా అలాగే కాసేపు స్విమ్మింగ్ చేసి బలవంతంగా బయటికి వస్తుంది సిరి. వెంటనే మెయిడ్ని పిలిచి తన రూమ్కి తీసుకెళ్ళమంటాడు సిరిని. సిరి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోగానే వేడి వేడి పాలు పంపిస్తాడు. ఆ పాలు తాగి రిలాక్స్ అవుతుంది సిరి. చాలా రోజుల తర్వాత తన ఆత్మీయులు ఎవరో తనకు చాలా దగ్గరగా వచ్చినట్లు, తన మనసులోని భారం కొంచెం దిగినట్టు అనిపించి హ్యాపీ అయిపోతుంది సిరి. ఇండియా వచ్చిన మల్లిక్కి పెద్ద షాక్ తగులుతుంది. నిత్య కిడ్నాప్ అయిన విషయం తెలిసి. ఎప్పుడు అని అడుగుతాడు మల్లిక్. 5 days అవుతుంది. పోలీస్ కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. పోనీ కిడ్నాప్ అయిన వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు అనుకున్నాను. అది లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తుంది అనురాధ. ఈ విషయం ఆదిల్కు తెలుసా? ఆశ్చర్యంగా అడుగుతాడు మలిక్. అన్నీ తెలుసు. బిజినెస్ లో ఏదో లాస్ వచ్చిందని ఇక్కడికి రాను అంటున్నాడు. పైగా నిత్య గురించి ఇక్కడ ఎవరికి తెలియకూడదు, తన ఫోటో బయట పెట్టొద్దు అని బెదిరిస్తున్నాడు. నా కొడుకుకి ఏదైనా జరిగితే నేను ఎలా బతకగలను? బాబు ఫాదర్ సునీల్ కి ఏమని సమాధానం చెప్పాలి? ఇది మాత్రం తనకి అర్థం కావడం లేదు. సునీల్ కరెక్ట్ చెప్పేవాడు. నీ తమ్ముడికి చాలా స్వార్థం ఉంది, తనది తనే చూసుకుంటాడు అని. అతన్ని గుడ్డిగా నమ్మకు అని.
ఇవాళ అది నిజమే అనిపిస్తుంది అంటుంది అనురాధ మెల్లిగా. నీకే కాదు నాకు అలాగే అనిపిస్తుంది. సిరిని తీసుకొచ్చి నిత్యగా మార్చే వరకు నా వెంట పడ్డాడు. ఎప్పుడో నాకు చేసిన డబ్బు సహాయం అడ్డు పెట్టుకొని తనకి గతం మర్చిపోయేలా డ్రగ్స్ ఇప్పించాడు నాతో. ఇప్పుడు హాస్పిటల్లో నాకు లీగల్ ప్రాబ్లం అవుతుంది అంటే నిత్య విషయం బయటికి రావద్దని నాకు చెప్పాడు. బట్ ఇది మన ఫ్యూచర్‌కి సంబంధించిన విషయం. మనం అతని మాటకి కట్టుబడి ఉండాలా? అని బ్లైండ్‌గా అనురాధని చూస్తూ అడుగుతాడు. అతడు ప్రశ్నిస్తున్నాడో లేక వాళ్ళ సమస్యకు సమాధానం చూపిస్తున్నాడో అర్థం కాలేదు అనురాధకు. సిరి చాలా సేపు డుగ్గుతో ఆడుకుంది. డుగ్గు కూడా బాగా హ్యాపీ అయిపోతాడు. అనురాధ అక్కని గుర్తుకు చేసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది సిరికి. రోజు ఆఫీస్‌కే కదా వెళ్ళేది. తను స్కూల్‌కి వెళ్తాడు. అందుకే పెద్దగా మిస్ అవ్వట్లేదేమో అనుకుంటుంది. దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న దేవ్ థాంక్యూ. మీ హెల్ప్ మరవలేనిది అంటాడు పక్కనే ఉన్న సునీల్‌తో. ఊరుకోండి దేవా! చాలా రోజుల తర్వాత నా కొడుకుతో టైమ్ స్పెండ్ చేస్తున్నా. వాడికి నేనంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఆస్ట్రేలియాలో ఉండడంతో కుదరనిది కాదు. దివాకర్ గారు ఫోన్ చేసి ఇక్కడ సిట్యుయేషన్ చెప్పి రమ్మనగానే వచ్చాను అన్నాడు సునీల్. బాబు కోసమైనా కలిసి ఉండాల్సింది మీరు అన్నాడు దేవ్. చాలా ట్రై చేశాను. బేసిక్‌గా నా భార్యకు అనుమానం ఎక్కువ. అయినా సర్దుకుపోయాను. ఆదిల్ కూడా తనకు బిజినెస్‌లో హెల్ప్ అవుతుందని మా మధ్య దూరాన్ని పెంచాడు. ఇప్పుడైనా తన కళ్ళకి ఆదిల్ కట్టిన గంతెలు విడిపోతాయేమో అనిపిస్తుంది. అది ఎదురు చూస్తున్నాను కూడా అన్నాడు సునీల్. థింక్ పాజిటివ్ మిస్టర్ సునీల్. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా అన్నాడు దేవ్ యాటిట్యూడ్‌గా నవ్వుతూ. యస్ అన్నాడు నవ్వుతూ సునీల్. సిరి అలసిపోయి కూర్చోవడంతో దేవ్ కిందికి వస్తాడు. డుగ్గు ఆయాతో కలిసి పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడ తను ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అని డుగ్గుకి చెప్తాడు సునీల్. తండ్రి అంటే ఎంతో ఇష్టమైన డుగ్గు సరే అంటాడు. ఏమైంది? కాసేపు ఆడుకునేసరికి అలసిపోయారా? అని అడుగుతాడు దేవ్ సిరిని. కొద్దిసేపు కాదు చాలా సేపు ఆడుకున్నాను అంటుంది. ఓకే. కొత్త ప్లేస్ కదా! మీకు నిద్ర బాగా పడుతుందా? అంటూ ఒక చాక్లెట్ తీసి ఇస్తాడు దేవ్. మొదట్లో భయం వేసేది. మీతో కలిసి స్విమ్మింగ్ చేశాక నా భయం పోయింది. అప్పట్నుంచి హ్యాపీగా నిద్రపోతున్నాను అంటూ చాక్లెట్ ఓపెన్ చేసి కొరికి ఒక ముక్కని చేతిలో పట్టుకుంటుంది సిరి. ఆమె చేసిన చర్యకి ఆశ్చర్యపోయి అదేం చేశారు? అని అడుగుతాడు దేవ్. ఇదివరకు తను ఏం చేసేదో తనకు తెలుసు కదా! అదే అర్థం కావట్లేదు. నేను చాక్లెట్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే. ఎందుకు చేశానో అర్థం కాదు. బహుశా నా పాస్ట్‌లో ఇలా చేస్తూ ఉండేదాన్నేమో అంటుంది ఆలోచిస్తూ సిరి. నిత్య నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్ అతను. నేను కొద్ది రోజులుగా ఆయన దగ్గర కౌన్సెలింగ్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అన్నాడు దేవ్. తెలుస్తుంది కదా! అందుకే కదా మమ్మల్ని కిడ్నాప్ చేసింది అని నవ్వుతుంది సిరి. తన నవ్వుని చూస్తూ అలా ఉండిపోతాడు. ఎన్ని రోజుల తర్వాత సిరి తన ముందు నవ్వుతూ కనిపించింది. సిరిని దగ్గరగా పెట్టుకొని దూరంగా ఉండాలి అంటే నరకమేంటో తెలుస్తుంది దేవికి. దీనికి కారణమైన ఆ ఆదిల్‌ని మాత్రం వదిలేది లేదు అని మనసులో మరోసారి అనుకుంటాడు దేవ్. ఏంటి కోపం వచ్చిందా నేను అలా అనేసరికి అంటుంది సిరి. అదేం లేదు. ఫ్రెండ్ పైన ఎవరైనా కోపం చూపిస్తారా? అన్నాడు దేవ్. నన్ను ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేశారా? అంది ఆశ్చర్యంగా సిరి. హా! మీరింకా చెయ్యలేదా? ఇద్దరిది ఒకేలాంటి పరిస్థితి కదా! అందుకే నేనింకా ఫ్రెండ్ అనుకున్నాను అన్నాడు ఫేస్ మార్చుకొని దేవ్. ఇప్పుడేమైంది? ఓకే ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపింది సిరి. సిరి చెయ్యిని అందుకొని మరి నేను డాక్టర్‌ని పిలిపించనా? అంటాడు దేవ్. ఓకే. బట్ ఎప్పుడు? అని అడిగింది సిరి. లంచ్ టైమ్ అయింది. మీరు లంచ్ కంప్లీట్ చేయండి. 2:00 డాక్టర్‌ని రమ్మని చెప్తాను అన్నాడు. ఓకే అంటుంది సిరి.
మీరు లంచ్కి వెళ్ళండి అంటూ మెయిడ్కిని పిలిచి సిరిని తన రూంలోకి పంపించి సురేష్కి కాల్ చేస్తాడు డాక్టర్ని పంపించమని దేవ్. డాక్టర్ వచ్చాక సిరితో ఒక ఫ్రెండ్ లాగా మాటలు కలిపి కాసేపు రిలాక్స్గా మెల్లిగా తనదైన టెక్నిక్తో నిద్రపోయేలా చేస్తాడు ఆమెని. ఆ తర్వాత తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ చెకప్ కంప్లీట్ చేస్తారు. ఆమె తలకి ఏదైనా గాయమయ్యిందా, తను నిజంగానే కోమాలోకి వెళ్ళిందా, మరి ఏ రకంగా తన గతాన్ని మర్చిపోయింది అని తెలుసుకోవడానికి ఎన్ని స్కానింగ్లు ఎన్ని టెస్టులు చేయాలో అన్నీ చేసేసి మళ్ళీ ఎప్పటిలాగే తనని దేవ్ ఫామ్ హౌస్లో డ్రాప్ చేస్తారు సిరిని. సాయంత్రం 6 గంటలకు నిద్రలేచిన సిరికి అసలు తను బయటికి వెళ్ళి వచ్చినట్టు కూడా తెలీదు. అలా ప్లాన్ చేస్తాడు దేవ్. హలో అనురాధ గారు అని ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది ఫోన్లో. అనురాధని మాట్లాడుతున్నాను. ఎవరు అని అడుగుతుంది. ఒక అనోన్ నంబర్ నుంచి ఫోన్ రావడంతో అనురాధ. నేను మీ శ్రేయోభిలాషిని. మీ బాబు నిత్య నా దగ్గర ఉన్నారు. నేను చెప్పినట్టు వినకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఎదురవుతాయి అని వినిపించింది అటువైపు నుంచి. ఎవరు మీరు? మా వాళ్ళని ఎందుకు ఎత్తుకెళ్లారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ పైన. మర్యాదగా వాళ్ళని వదిలేయండి కోపంగా అంది అనురాధ. ఇష్! ఎందుకు అరుస్తున్నారు? పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వు. ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలతో వద్దు అనుకుంటే అలాగే ఇవ్వు అనగానే లేదు లేదు నేనేమీ కంప్లైంట్ ఇవ్వను. వాళ్ళని ఏమీ చెయ్యకు ప్లీజ్. నా బాబుకి మాట కూడా రాదు అంటూ ఏడుస్తుంది అనురాధ. అది ఇలా మాట్లాడాలి. నేను బెదిరించడానికి ఫోన్ చేస్తే నన్నే బెదిరిస్తావా? ఇప్పుడు వచ్చావు కదా దారికి. సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ తమ్ముడి వల్ల బిజినెస్ లో నేను చాలా నష్టపోయాను ఇప్పటికే. తనకి ఎలా బుద్ధి చెప్పాలి అన్న టైంలో నాకు ఒక విషయం తెలిసింది అన్నాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్ లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ని. మరో ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.